నిజామాబాద్ జిల్లా పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినందుకు నిజామాబాద్ జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎంపీ అరవింద్ పాలాభిషేకం నిర్వహించారు. బాణసంచాలతో సంబరాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్లె గంగారెడ్డి, నీలం రాజు, కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ శ్రవంతి, ఇందల్వాయి మండలం మాజీ అధ్యక్షుడు నాయుడు రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఐదు దశాబ్దాలు సుమారు 40-50 సంవత్సరాల ఇందూరు ప్రాంతం ఇటు ఇందూరు నుంచి 2 నెలలు నిజామాబాద్కు రాకుండా, హైదరాబాద్కు రాకుండా ఢిల్లీలోనే ఉండి కేంద్ర కార్యాలయాన్ని కూడా ఇక్కడే అనౌన్స్ చేయిస్తూ జనవరి 14వ తేదీ సంక్రాంతి రోజు, రైతుల పండుగ రోజు ఇక్కడ బోర్డు ఫార్మేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేము అనేక ప్రైవేట్ భవనాలు చూసినాం, గవర్నమెంట్ భవనాలు చూసినాం. అన్ని చూసిన తర్వాత ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి మాకు సహకరించి మా అందరి కృషి వల్ల, ముఖ్యంగా మా ఎంపీ గారి కృషి వల్ల ఆ కార్యాలయాన్ని మాకు కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. వారందరూ భవిష్యత్తులో కూడా పసుపు రైతుల కోసం, పసుపు రైతుల అభివృద్ధి కోసం, పసుపు రైతుల సంక్షేమం కోసం ఎంతవరకైనా వెళ్తాం, ఎవరితోనైనా మాట్లాడతాం, ఎవరితోనైనా పని తీసుకుంటాం, కలిసి పనిచేసి రైతుల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం. भारतीय जनता पार्टी బోర్డు ఏర్పాటు కావడంలో పూర్తి భూమిక పోషించి పసుపు బోర్డు తీసుకొచ్చినటువంటి అరవింద్ గారికి, పసుపు బోర్డు ఇచ్చినటువంటి గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారికి, నిజామాబాద్ జిల్లానే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరి తరఫున కూడా మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత అనేక మంది పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ఎక్కడ, అసలు కార్యాలయమే లేదనేటువంటి విషయం మాట్లాడితే గత నెల రోజులుగా నిరంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదిస్తూ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయానికి భవనాన్ని సమకూర్చే భాగంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏ రకంగా కృషి చేసిండ్రో నిన్న మీరందరూ చూసిండ్రు. అరవింద్ గారి కృషి, అదేవిధంగా పసుపు బోర్డు నిరంతరం పర్యవేక్షణతోని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని భారతదేశానికి సంబంధించి పసుపు బోర్డు కేంద్ర కార్యాలయంగా నిన్ననే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. పసుపు బోర్డు కేంద్ర కార్యాలయానికి భవనాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు, ముఖ్యంగా రోడ్లు భవనాల శాఖ మంత్రులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేషనల్ టర్మరిక్ బోర్డు తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ పసుపు బోర్డు, నేషనల్ పసుపు బోర్డుకు బిల్డింగ్ రావడంలో సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఆ స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా జేడీఏ